ఎటువంటి తర్ఫీదు మనం ఇవ్వాలి అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. తల్లిదండ్రులు లేదా అన్నదమ్ములైనా సహోదరుల నిమిత్తం అనవచ్చు. తల్లిదండ్రులైతే కన్న పిల్లల కోసం బ్రతికి ఉండగానే తమ పిల్లల విషయమై ఎటువంటి శిక్షణ ఇవ్వాలి, ఎలాంటి శిక్షణ ఇవ్వాలి మనకు తెలియదు. బైబిల్ని అడిగితే బైబిల్ ఎలాంటి శిక్షణ ఇవ్వాలో బైబిల్ మాత్రమే చెప్పగలదు. చూద్దామా ఒకసారి, ఈరోజు నేర్చుకుందాం. ఇలాంటి ప్రమాదం ఉంది, ఇలాంటి చావు ఉంది. మనం రేపటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, సంతోషపడవలసిన అవసరం లేదు. కానీ మనం దేవుడు మనకిచ్చినటువంటి ఆ పిల్లల విషయమైనా మీ సహోదరులను మీరు స్వాత ప్రకటన చేసి కాపాడే ఈ క్రమంలో మన అందరం కూడా ఒక్కొక్క బాధ్యతను మనం వహించుకొని ఆ దేవుని పనిని జరిగించవలసిన అవసరత మనకు ఉంది. కనుక ఈరోజు నేర్చుకుందాం, పిల్లలకు ఎటువంటి శిక్షణ మనం ఇవ్వాలి, ఎలా పెంచాలి, ఎలా ఇచ్చి పెంచాలి అన్నది బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మొదట మనం చూద్దాం ఒకసారి ఈ మాటలు నేర్చుకునే ముందు ఒకసారి కీర్తన 127వ కీర్తనలో చూద్దాం ఒకసారి. దేవుడు ఉట్టివరకు అంటున్నాడా, తల్లిదండ్రులను చెప్తున్నాడు అంటే పిల్లల పట్ల బాధ్యతను మీరు వహించి మీరు శిక్షణ మీరు ఇవ్వండి, ప్రభు శిక్షణలో మీరు పెంచండి అని అంటున్నాడు. అంటే అసలు దేవుడు పిల్లల్ని ఇచ్చి అంటున్నాడా ఇవ్వక అంటున్నాడా కూడా మనకు తెలియాలి. 127వ కీర్తన 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాలు కూడా మనం ఒకసారి చూద్దాం. చదవండి. యెహోవా 2వ వచనం, మీరు 127వ కీర్తనలో 2 మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకుని కష్టార్జితమైన ఆహారం కష్టార్జితమైనటువంటి ఆహారమును తినుచూనుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు భార్య భర్తలు కష్టపడి పనిచేసి తిని రాత్రి వేళ వారు నిద్రించుచుండగా ఆయన కన్న తండ్రి ఇచ్చుచున్నాడు, గర్భఫలాన్ని ఇచ్చుచున్నాడు, తన స్వాస్థ్యాన్ని భార్య భర్తలకు ఇచ్చుచున్నాడు. అర్థమవుతుందా? భార్య భర్తలు కష్టపడి పనిచేసి తిని వారు విశ్రాంతి పొందుతుండగా పండుకొనిచుండగా దేవుడు భార్య భర్తలకు ఇచ్చుచున్నాడు. ఏమి ఇచ్చుచున్నాడు? ఎవరు దేనిని ఆ ప్రియులకు ఇచ్చుచున్నాడు? 3వ వచనం చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? కుమారులు భార్య భర్తలు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు. ఏమి ఇచ్చుచున్నాడు అంటే కుమారులను ఇచ్చుచున్నాడు. కుమారులు గర్భఫలము చదవండి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలం ఇచ్చుచున్నాడు ఆయన. భార్య భర్తలు నిద్రించుచుండగా ఆయన ఇచ్చేది గర్భఫలం. ఆ గర్భఫలం ఏంటన్నప్పుడు పిల్లలు, కుమారులు అని మనకు అర్థమైంది. తల్లిదండ్రులకు ఇచ్చాడా? తన స్వాస్థ్యాన్ని, తన ధనాన్ని, తన సంపదను, తన ఆస్తిని తల్లిదండ్రులకు ఇచ్చాడా లేదా? ఆ ఆస్తి ఏంటంటే కుమారులు అని అర్థమైంది. ఈ కుమారులు ఎవరికి పిల్లలు? భార్య భర్తలకు పిల్లలు, భార్య భర్తలకు కుమారులను ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. వారే పిల్లలు అంటున్నాం మనం. అంతేనా? ఈ గర్భఫలాలలో ఈ పిల్లలైన వారు ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. దేవుడు ఇచ్చాడు పిల్లలు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఇచ్చిన ఆయన అంటున్నాడు ఏమని అంటే, ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో. అంటున్నాడు, ఎఫెసీ పత్రిక తీయండి ఒకసారి. ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, దేవుడు ఇచ్చాడా? గర్భఫలాన్ని ఇచ్చాడా? పిల్లలను ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చి తల్లిదండ్రులతో అంటున్నాడు. ఒకసారి 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ వచనంలో చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు?
తండ్రులారా మీ పిల్లలకు కోపం మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి వారిని పెంచుడి అంటున్నాడు. చూడండి, అర్థమవుతుందా? మరి ఈ మాట అంటున్నాడంటే ఇచ్చి అంటున్నాడు ఆయన. దేవుడు తండ్రి యెహోవా తల్లిదండ్రులకు గర్భఫలాలను ఇచ్చి ఎలా పెంచాలో, ఎవరిలో పెంచాలో తల్లిదండ్రులకు నేర్పిస్తున్నాడు, చెప్తున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు. ఇవ్వకుండా అయితే చెప్పడానికి అర్హత లేదు. ఇచ్చిన ఆయన చెప్తున్నాడు, ఇచ్చి హెచ్చరిక చేస్తున్నాడు తల్లిదండ్రులను. ఏమని? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మన పిల్లలను, ఆయన స్వాస్థ్యాన్ని, ఆయన ఇచ్చు గర్భఫలాన్ని, ఆ బహుమానాన్ని ఎలా పెంచాలి, ఎవరిలో పెంచాలి నేర్పిస్తున్నాడు తల్లిదండ్రులతో. ప్రభు శిక్షలో, ప్రభువు బోధలో వారిని మీరు పెంచాలి నాయనా అంటున్నాడు. పెంచాలి. తల్లిదండ్రులారా, తండ్రులారా, మీరు ప్రభు యొక్క శిక్షలో, ఆయన బోధలో మీరు పెంచాలి అని అంటున్నాడు. మనం ఏ బోధలు పెంచుతున్నాం మన పిల్లల్ని? చెప్పండి, ఏ బోధలు పెంచుతున్నాం మనం? లోకపు పాఠ్యాంశ బోధన. బోధలు పెంచుతున్నాం. ఎక్కువ లక్షలు తగిలెట్టేది ఏ బోధలు అనుకుంటున్నారు? ఈ లోక బ్రతుకు కోసం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం. ఇంకా ఉన్నతమైన, శాశ్వతమైన, నిత్యమైనటువంటి ఆ జీవితం కొరకు మాత్రం ఒక రూపాయి కూడా మనం ఖర్చు చేయం. అలాంటి మాకు దేవుడు నిత్యం ఇవ్వాలని మనం కోరుకుంటే దేవుడు ఇవ్వడం న్యాయమా అంటున్నాను నేను. నాకైనా, మీకైనా, ఎవరికైనా. దేనికోసం ఎక్కువ ప్రేమిస్తున్నావో దేవునికి తెలియదా? కాబట్టి చూడండి ఏమంటున్నాడు, ప్రభు ఒక శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. తల్లిదండ్రులు పెంచాలి అంటే నువ్వు ఏ బోధనలో ఉండాలి, ఏ శిక్షణ కలిగి నువ్వు ఉండాలి. అంటే ప్రభు బోధలో లేకుండా, ప్రభు వాక్యాన్ని వినకుండా, ప్రభు సన్నిధిలో మనం లేకుండా మన పిల్లలను మనం వారిని బోధలు పెంచగలం? ఇది సాధ్యపడుతుంది? ఇది సాధ్యపడదు. కానీ అంటున్నాడు దేవుడు, తల్లిదండ్రులు ప్రభు శిక్షలోను బోధలోను ఉన్నప్పుడు మన పిల్లలను కూడా ప్రభు ఒక శిక్షలోను బోధలోను పెంచుతాం. ఈరోజు నేను పెంచాలి, శిక్ష ఇవ్వాలి, శిక్షణలో ఇవ్వాలి అని నేను ఆలోచన కలిగిన పిల్లలు లేరు. నా కుటుంబంలో నాకు పిల్లలు లేరు. ఎవరితో చెప్పుకుంటాను నేను? చాలా సంగతులు ఉన్నాయి, ఆ బాధ్యతలు మాకు ఉన్నాయి. పెంచండి అన్నాడు పిల్లలు. మీరు ఆలోచించాలి. దేవుడు అన్నాడు ఎవరితో? మాతో అన్నాడు. మీకు మిమ్మల్ని మాకిచ్చి అంటున్నాడు. మిమ్మల్ని ఎలా పెంచాలో దేవుడు అంటున్నాడు, మాతో ప్రశ్నిస్తున్నాడు. ఎవరిలో ఉన్నప్పుడు ప్రభు యొక్క శిక్షలోను ఆయన బోధలో మిమ్మల్ని పెంచాలి. మరి లేచి మీరు వెళ్ళిపోతే, వాక్యాన్ని వినకుండా మీరు వెళ్ళిపోతే ఆ శిక్షణలో మీరు ఉన్నట్ట, ఆ శిక్షణ పొందుతున్నట్ట కాదు. అలా ఉండకూడదు. ఎవరు అలా ఉండకూడదు. మన అందరం ప్రభు శిక్ష బోధలోను మనం పెంచాలి, పెరగాలి, ఎదగాలి, పెంచాలి కూడా, ఎదగాలి. ఇప్పుడు చూడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి మరలా సామెతల గ్రంథం కూడా చూద్దాం. ఎందుకంటే ఎందుకు పెంచాలంటే పిల్లలు ఏమైపోతారంటే, చూడండి, బ్రతికున్నప్పుడు పిల్లలు చిన్న వయసు కాలంలోనే వారిని తల్లిదండ్రులుగా వారి జీవితాలు, వారి ప్రవర్తనలు, వారి నడతలు తల్లిదండ్రులే నేర్పించాలి. సామెతల గ్రంథం 22:6 చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు తల్లిదండ్రులతో. ఏమని? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు. ఎందుకంటే వాడు నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, వాడు లేదా వారు పెద్దవాడై దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడై ఉండి కూడా దానిలో నుంచి తొలగిపోకుండా ఉండాలి అంటే బాలుడు
చిన్న వయసులోనే, అంతేనా, నడవవలసినటువంటి త్రోవలు నేర్పించమని ఎవరితో అంటున్నాడు? ఈ మాటలు తల్లిదండ్రులతో అంటున్నాడు. వారికే బాధ్యత పెట్టాడు. బాలుడు లేదా బాలిక ఏ గర్భఫలాన్నైతే నువ్వు పొందుకున్నావు, తన స్వాస్థాన్ని ఏ రకంగా అయితే ఇచ్చాడో, ఒక ఆడదిగానా మగవాడిగా ఇచ్చాడా, ఆ గర్భ ఫలాన్ని ఎలా పెంచాలో, ఏ శిక్షణలో పెంచాలో, ఏ బోధనలో వాడిని అలవర్చాలో దేవుడే ఆయన చెప్తున్నాడు. బాలుడు నడవవలసినటువంటి త్రోవలు వాడు ఇలా నడవాలో తెలియనప్పుడే వాడికి నేర్పించాలి. ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏమేమి చేయకూడదు, ఏం చేస్తే నేరము, ఇవంతా కూడా నేర్పించవలసినది తల్లిదండ్రులే. వారు నడవవలసినటువంటి త్రోవను వారికి నేర్పము. అలా నేర్పగలిగితే వారు ఎక్కడ వెళ్ళినా పెద్దవారైన తర్వాత అక్కడి నుంచి, ఆ శిక్షణ నుంచి, ఆ బోధన నుంచి వారు తొలగిపోరు అని వాక్యం సెలవిస్తుంది. మరి చర్చికే రాకపోతే, చర్చికి రావడమే ఇష్టం కాకపోతే, వాక్యానికే దూరంగా మనం ఉంటే ఏ శిక్షణలో మనం పొందుతాం? ఏ శిక్షణ మనం పొందగలం? ఏ బోధనలను మనం వినగలం? మనం చెప్పండి. ఏ మమ్మల్ని నడిపిస్తుంది? ఎలా మనం నడుచుకుంటాం? ప్రభువే నడిపిస్తాడు, ప్రభువే నేర్పిస్తాడు. తన మార్గంలో తన శిక్షణ ఆయన ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి రావాలి, మన అందరం కూడా శిక్షణ మనం పొందుకోవాలి. ఇప్పుడు యెరెమీయా గ్రంథంలో కూడా అంటాడు, 10వ అధ్యాయం 23వ మాట కూడా చూద్దాం ఒకసారి. మంచి మాటలు అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు, కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యెరెమీయా గ్రంథము 10వ అధ్యాయం తీశారా? యెహోవా 23. తమ మార్గము నేర్చుకొనుట యెహోవా తన మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట, ఒక మంచి మార్గమున, ఒక సత్య సంబంధమైనటువంటి మార్గమున ప్రవర్తించటం వారి వశంలో లేదని నేనెరుగుదును. నాకు తెలుసు అంటున్నాను. ఒక మంచి మార్గాన్ని నడవాలి అనుకుంటే, మనంతట మనమే మంచి మార్గాన్ని మనం ఎన్నుకొని అలాగే మనం జీవించాలి అనుకుంటే, నరుని వశంలో అసలు మార్గం లేదట. మంచి మార్గాన్న, సత్య సంబంధమైనటువంటి మార్గాన్న మనం నడవడం అనేది, ప్రవర్తించడం అనేది, మన శిక్షణ అనుభవించడం, పొందుకోవడం అనేది సాధ్యపడదు. మనం అనుకుంటాం, నేను చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, నేను అలాగే నేను సన్మార్గాన్ని నడుచుకోగలను అంటుంటారు చాలామంది. మూర్ఖత్వంతో వారు అంటుంటారు, ఏమని, నేను చర్చికి వెళ్ళకపోయినా నాకు తెలుసులే, వాళ్ళగా నేను కూడా నడుచుకోగలను అనుకుంటే అది ఎప్పుడు జరగదు. ఒక మనిషి ఒక మంచి మార్గాన్ని మనం నడవాలి అంటే, మంచిగా జీవించాలి అంటే మా వశంలో లేదు. మరి ఎవరి వశంలో ఉంది? మరి మన వశంలో లేనప్పుడు, మన ప్రవర్తనే మన వశంలో లేనప్పుడు, మరి మన ప్రవర్తన ఎవరి వశంలో ఉంది అన్నప్పుడు ఒకసారి బైబిల్ గ్రంథం చూసుకుంటూ సామెతలు 22లో కూడా 20వ అధ్యాయంలో కూడా చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు? 20-24 సామెతల గ్రంథం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ఒకరి నడతలు యెహోవా వశము. అది ఎవరి వశం అంటున్నాడు? కన్న తండ్రి వశము, ఆయన వశము. నీ నడతైనా, నా నడతైనా, నా ప్రవర్తన అయినా, నీ ప్రవర్తన అయినా, మనం ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఇవంతా కూడా ఎవరి వశం, ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన వశంలో ఉన్నాయి, తండ్రి వశంలో ఉన్నాయి. ఇవంతా నీ వశంలో లేవు, నా వశంలో లేదు, ఆయన వశంలోనే ఉన్నాయి. అందుకే అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని మీరు పెంచండి అని అంటున్నాడు.
తన ఇష్ట ప్రకారంగా తనలో పెంచాలి. ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన మాటలు మనం చెప్పి ఆయనలో పెంచాలి. మనం నచ్చినట్లు మనం పెంచకూడదు, మనం నచ్చినట్లు మనం బోధించకూడదు, వారిని చెప్పకూడదు. ఆయన ఇష్ట ప్రకారంగా బోధించాలి. ఆయన చెప్పిన ప్రకారంగా మా పిల్లలను నడిపించాలి. మనం నడవాలి, నడిపించుకోవాలి మన పిల్లలను కూడా. అది ఆయన ఇష్ట ప్రకారంగానే, మన ఇష్ట ప్రకారంగా కాదు అది. కాబట్టి ఆయన అవసరం అట, ఆయన అవసరం. నీ ప్రవర్తన, నా ప్రవర్తన, నీ సన్మార్గం, నా సన్మార్గం, మనం జీవించవలసినది, ప్రవర్తించవలసినది, ఉండవలసినది, బ్రతకవలసినది ఆయన వశము అని మనం నేర్చుకున్నాం. ఇక ముందుకు పోతే మనం కీర్తన గ్రంథం 37:23లో కూడా చూడండి, ఎంత మంచి మాట అందులో కూడా వ్రాయబడింది చూడండి. అంటే నీ బ్రతుకు, నా బ్రతుకు ఎలా జీవించాలో, మన జీవితాలు ఎవరి యొద్ద ఉన్నాయి చెప్పండి? ఆయన వశంలో, తండ్రి యొద్ద ఉన్నాయి. అందుకే మనం వచ్చాము, నువ్వైనా నేనైనా దేవుని సన్నిధికి వచ్చాము మనం ఆయన మాటలు వినడానికి. అర్థమవుతుందా? 37వ కీర్తన 23 చూద్దాం. అక్కడ ఏమంటున్నాడు? ఒకరి నడత మనలాదే మాట్లాడుతున్నాడు. ఒకరి నడత ఆయన వశం నేర్చుకున్నాం. నీ నడత అయినా నా నడత అయినా ఆయనలోనే ఉంది. ఒకరి నడత యెహోవా వశం, ఆయన వలన మన జీవితాలు, మన ప్రవర్తనలు స్థిరపరచబడతాయి, సరిచేయబడతాయి, స్థాపింపబడతాయి. నీ అంతట నువ్వు నీ ప్రవర్తనను స్థాపించుకోలేవు, అంతేనా? కనుక ఈరోజు మన అందరం కూడా వస్తున్న వాక్యాన్ని వింటున్నాం. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలట ప్రభు చెప్పాలి. ఎందుకంటే మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో కూడా ఆయన అవసరంలో ఉన్నాయి కనుక మనం వస్తున్నాం ఆయన సన్నిధిలో. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు అక్కడ ఉన్నాయి. కొన్ని మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత మంచి మాట చూడండి. మన వయసు వచ్చిన వాళ్ళం, జ్ఞానేంద్రియములు పరిపక్వతలోనికి వచ్చిన మన అందరం కూడా మంచి చెడులను వివేచించాలి మనం. కనుక నీతి యందు ప్రయోగించవలసినటువంటి, మన నీతి యందు శిక్ష చేయడానికి ఉపయోగించబడిన లేఖనాలను మన పిల్లలకు మనం ప్రయోగించగలిగితే వారు పెద్దవారైన తర్వాత వాటి నుంచి వారు తొలగిపోరు అనేది వాక్యం మనకు సెలవిస్తుంది. వారిని ఎలా నేర్పించాలి? తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడెప్పుడు నేర్పించాలి, ఎలా నేర్పించాలి అన్నప్పుడు ఈ విషయాన్ని కూడా నేర్చు. టైం ఎంత అయింది ఒకసారి చూడండి. తల్లిదండ్రులు పిల్లల విషయమై ఎప్పుడు నేర్పించాలి, ఎలా నేర్పించాలి, ఈ మాటలు ఎప్పుడు చెప్తే బాగుంటాయి, ఎప్పుడు చెప్పినా బాగానే ఉన్నాయి. కానీ ఒక బాలిక ఒక మెచ్యూరిటీ అయిన తర్వాత ఈ మాటలు చెప్తే ఎంత బాగుంటాయి, ఎంత కట్టబడతాయి ఈ మాటలు. శరీర రక్షణ, శరీర ఒక ఏంటంటే సంరక్షణ కొరకు మొట్టమొదట మనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటాయి. ఏదేదో చెప్పేస్తూ ఉంటారు, ఉపయోగం లేదు, ఫలించవు. ఇది ఎప్పుడు చెప్పాలి? పుష్పవతి అయ్యేసరికి, అయినా అవ్వకపోయినా చెప్పాలి, ఇంకా బాగానే ఉంటాయి. కానీ అప్పుడు చెప్తే ఇంకా నేర్చుకుంటారు కదా, చాలా మంది వింటారు కదా, నేర్చుకుంటారు కదా. ఒక యవ్వన దశలో వచ్చిన ఒక ఆమె నేర్చుకుంటుంది కదా. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయమై ఎటువంటి శిక్షణ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా నేర్పించాలి అనేది మనం ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకసారి మీరు చదివి మీరు సహాయం చేయండి. ఎలా నేర్పించాలి ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో ఆల్రెడీ మనకు తెలుసు. 6వ అధ్యాయం ఒకసారి దాన్ని చూద్దాం, ముందు చూద్దాం దాన్ని. 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ఒకసారి తల్లిదండ్రులు ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని ఎలా ఎప్పుడు పెంచాలో చెప్తున్నాడు. చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ముందు అంటున్నది పిల్లల విషయమై ఎవరితో? 6వ మాట, నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఈ మాట చెప్పండి.
తండ్రితోనే చెప్తున్నాడు ఆ మాట. నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఈరోజు నేను ఏ మాటలు చెప్తున్నానో ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నువ్వు నీ కుమారులకు నేను ఏ సంగతులు అయితే నేను చెప్తున్నానో అవి నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి వాటిని నేర్పించి నీ ఇంట కూర్చున్నప్పుడు, అది నీ ఇంటికి కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, నీ పిల్లలను నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ పిల్లలతో త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, నీ పిల్లలు పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, నీ పిల్లలు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవాలి. నేను ఏ సంగతులు అయితే నీకు ఆజ్ఞాపించుతున్న వాటిని నీ హృదయంలో ఉంచుకొని వాటిని నీ పిల్లలకు ఏం చేయమన్నాడు? అభ్యసింపవలను, నేర్పించవలను. సూచనలుగా, ఒక గుర్తుగా వాటిని నీ చేతి కట్టుకోవాలి. ఒక సూచనగా, గుర్తుగా. చూడండి, ఒక వాచ్ పెట్టుకుంటా, ఒక సూచనగా. అవునా కదా? సూచన ఒక గుర్తుగా మనం పెట్టుకుంటాం. అది ఎప్పటికప్పుడు అది మన కంటికి కనబడే విధంగా, ఎప్పటికప్పుడు మన ఆలోచనలకు చూసేసరికి ఆలోచన అంతగా దగ్గరలోనే మనం పెట్టుకుంటాం. ఎక్కడికో వెనక్కి మనం పెట్టుకోము మనం వాచిని. అలాగా సూచనగా అది ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు మన పిల్లలను నేర్పించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మొదట నేర్పించాలి అంటే దేవుని సన్నిధికి తల్లిదండ్రులు రావాలి, ఉండాలి. అప్పుడు సంఘంలో పెద్దల ద్వారా దేవుడు తన మాటలు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు తల్లిదండ్రులకు, తమ పిల్లల విషయమై ఇలా నేర్పించాలి అని. వీటి అన్నిటినీ కూడా ఈరోజు విన్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని, అప్పుడు నీ పిల్లలు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు వాటిని అభ్యసింప చేయాలి, వాటిని నేర్పించాలి. వేటిని అనుకుంటున్నారు? ఈరోజు నువ్వు వాక్యం విన్నావు కదా, ఈరోజు దేవుని సన్నిధిలో వింటున్నావు కదా, ఆ మాటలే నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి అంట. మరి నేర్పించాలి. తల్లిదండ్రులు ఇక్కడ లేరు. మనం అంటుంటాము అవసరానికి ప్రభువుని వాడుకుంటారు కదా. ఏదో చర్చికి రారు, ఏదో కుమారుడో పుట్టేసరికి నామకరణం కోసం ప్రభు సన్నిధి కావాలి వాడికి. అక్కడ వచ్చి అక్కడ ప్రభు సన్నిధికి చేస్తే చాలామంది సేవకులు అంటుంటాం ఏమని, ప్రభు శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడు అంటే వారిని పెంచేస్తారు. ఇక్కడ దేవుని సన్నిధిలో వారు లేరు. దేవుడు ఆజ్ఞాపించే మాటలు తమ హృదయాలలో లేనప్పుడు తమ పిల్లల్ని ఎలా పెంచుతారు? పెంచాలి అంటే దేవుని సన్నిధికి ఖచ్చితంగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఉండి శిక్షణ పొందాలి, నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞాపించే మాటలు తన హృదయంలో భద్రపరచుకోవాలి. తన కోసం, తర్వాత తన పిల్లల కోసం ఒక తండ్రిగా ముద్రించుకొని ఉంచుకొని, ఆ మాటలే మన పిల్లలు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు వాటినే అభ్యసింపచేయాలి, నేర్పించాలి అని అంటున్నాడు. అంటే నీ మాటలు నా మాటలు కావాలన్నమాట. నువ్వు ఏం నేర్పించినా, ఎక్కడ నేర్పించినా ప్రభు మాటలే, ఆయన దగ్గర నేర్చుకున్నవి, ఆయన చెప్పిన సంగతులే మన పిల్లలకు నేర్పించి అలాంటి శిక్షణ ఇవ్వాలి అని వాక్యము తల్లిదండ్రులతో చెప్తున్నాడు. నేరుగా తండ్రికే చెప్తున్నాడు. నేర్పిస్తున్నాం మనం. మీరు నేర్పించండి అని అంటుంటాం అక్కడ, కానీ వారు నేర్పించడానికి వారి దగ్గర సరుకు లేదు, వాళ్ళ దగ్గర వాక్యం లేదు, వారి హృదయంలో లేదు. లేకపోవడం కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వారు లేకపోవడమే. మరి లేనప్పుడు ఏ శిక్షణ ఇస్తారో వాళ్ళు? ఏదో మనసు ఉండక ఏదో చెప్పకపోతే బాగోవద్దని మనం చెప్తుంటాం. అర్థమవుతుందా? అలా కాదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడు నేర్పించాలో ఒకసారి చూద్దామా బైబిల్ గ్రంథంలో. నీ ఇంట కూర్చున్నప్పుడు 4 విషయాలు చెప్పాడు. ఏమని? నీ ఇంట కూర్చున్నప్పుడు మొదటిది, రెండవది త్రోవలో నడుచున్నప్పుడు, మూడవది పడుకున్నప్పుడు, 4వది లేచినప్పుడు. 4 విషయాలు చెప్తున్నాడు. తల్లిదండ్రులతో చెప్తున్నాడు. మీ పిల్లలు నేర్పించే విషయంలో, ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో నేర్పించే విధానాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడు నేర్పించాలంటే అయినా ఇదిగో ఈ 4 విషయాలు చెప్తున్నాడు. టైం టేబుల్ ఇచ్చాడు మన అందరికీ. కానీ ఒక టైం అయినా పాటిస్తున్నామా? ఒక విషయాలైనా పాటిస్తున్నామా? ఏది మనం పాటించటం లేదు. పాటించాలి. అందుకు పాటించకపోవడం వల్లనే మన పిల్లలు ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు. ఒకసారి
చూద్దాం ఒకసారి. నీ ఇంట కూర్చున్నప్పుడు మన పిల్లలకు ఎలాంటి శిక్షణ మనం ఇవ్వాలి చూద్దామా బైబిల్లో. ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటే మొదటి కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. నీ ఇంట కూర్చున్నప్పుడు మన పిల్లలకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, దేహంను ఎవరిచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారు, ఈ అంశం మీద మనం మాట్లాడాలి మన పిల్లల్ని. అంటే ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఒక పరిస్థితిని బట్టి చెప్పవలసిన సంగతులు బైబిల్లోనే ఉన్నాయి. అయితే మీకు అర్థం కావడానికి ఏ విషయమైనా ఇలాగ మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఇలా నేర్పించాలి అనేది మీకు అర్థం కావడానికి కొన్ని సంగతులు మీకు నేర్పిస్తున్నాను. ఎలా నేర్పించాలంటే ప్రభు శిక్షలోను బోధలోను మన పిల్లలను నేర్పించాలి. ఎలా నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి మనకు తెలియదు. ఎలా నేర్పించాలంటే ఎప్పుడు నేర్పించాలంటే బైబిల్ గ్రంథంలో నేను చూద్దాం. ఒక అంశాన్ని మనం తీసుకుంటాం, ఒక పాఠాన్ని తీసుకుంటాం. కూర్చున్నప్పుడు మన పిల్లలకు ఏ పాఠం మనం పరిచయం చేయాలి చెప్పండి. దేహమును చూడండి, దేహము ఎవరిచ్చారు మన పిల్లలతో పాఠం. దేహాన్ని, నీ దేహాన్ని, నా దేహాన్ని, మన అందరి దేహాలను ఇలా మంచి అందంగా మంచిగా ఉన్నామంటే కారణం ఈ దేహాన్ని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చాడు అని మనం వాటిని పరిచయం చేసి వాటి గురించి మనం పరిచయం చేసి ప్రతిదానికి పరిచయం ఉన్నప్పుడు దీనికి కూడా పరిచయం అనేది ఉంది. అసలు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు నాయనా, నేను ఇచ్చానా, నేను ఇవ్వలేదు, మీ అమ్మ ఇచ్చిందా, మీ అమ్మ కూడా ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు దేహాన్ని, దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దేహాన్ని, ఇవంతా కూడా మన పిల్లల్ని పరిచయం చేసి దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఒకసారి మొదటి కొరింథీ పత్రిక తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:18 కూర్చున్నప్పుడు నీ పిల్లలు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు మనము ఇవ్వవలసిన శిక్షణ బోధన ఎలా అంటే ఎలా ఇవ్వాలి అంటే చదవండి. దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. పిల్లలకి నేర్పించాలి. దేవుడు ఈ దేహములో ఈ అవయవాలను తన ఇష్ట ప్రకారంగా శరీరంలో ఉంచాడు. నా శరీరంలో ఉన్న అవయవాలను కూడా తన ఇష్ట ప్రకారంగానే మీ శరీరంలో ఉన్న అవయవాలు కూడా తన ఇష్ట ప్రకారంగా ఉంచాడు. కనుక నీకు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అంతేనా, ఈ కళ్ళు, ఈ చెవులు, ముక్కు, ఇవంతా కూడా, ఈ పాదాలు, ఈ వ్రేలు, ఇవంతా కూడా, ఈ కండరాలు, ఈ మాంసంలో నరాలు, ఇవంతా కూడా మరి ఇంత చక్కగా ఉన్నాయి, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం ఆయన తన ఇష్ట ప్రకారంగా చేసాడు. నేర్పించాలి. ఆ తర్వాత నెక్స్ట్ మాట అంతేనా. ఏమంటున్నాడు అక్కడ, ఏమన్నాడు, దేవుడు దేహాన్ని అవి అన్నీ అవి చాలు దేవి, అవి అవసరం లేదు. దేవుడు శరీరములో అవయవాలను తన ఇష్ట ప్రకారంగా ప్రతి దానిని ఎన్ని అయితే అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి దానిని తన ఇష్ట ప్రకారంగా శరీరములో ఉంచాడు, పెట్టాడు, భద్రపరిచాడు, అతికేడు. తన ఇష్టం అది పెట్టాడు. తన ఇష్ట ప్రకారంగా ఎందుకు ఈ దేహాన్ని పెట్టాడు, ప్రతి అవయవాన్ని దేహంలో ఎందుకు ఇంతగా తన ఇష్ట ప్రకారంగా డిజైన్ చేసాడు, అతికేడు, పెట్టాడు, భద్రపరిచాడు ప్రశ్నిస్తూ ఎందుకు పెట్టాడంటే తన ఇష్టాన్ని ఈ దేహంతో నువ్వు నెరవేర్చాలి అని. ఇది పాయింట్. ఈ దేహంలో ఉన్న అవయవాలను తన ఇష్ట ప్రకారంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే తన ఇష్టాన్ని ఈ దేహంలో నువ్వు నెరవేర్చాలి అని. సజీవ యాగముగా ఈ దేహాన్ని ఆయన కోసం సమర్పించాలి అని. ప్రభు నిమిత్తమే ఈ దేహాన్ని దేవుడు డిజైన్ చేసాడని. దేవుడు నీకు ఇచ్చాడు జాగ్రత్త, దేహం కాపాడుకోవాల్సిన బాధ్యత నీది అని తల్లిదండ్రులుగా పిల్లలను నేర్పించాలి. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతే ఒకసారి మొదటి కొరింథీలోనే 6వ మాట కూడా చూడండి. ఎందుకు చేశాడు దేవుడు దేహాన్ని, ఎవరిచ్చారు ఈ దేహాన్ని, అమ్మ ఇచ్చిందా, నాన్న ఇచ్చాడా, ఎవరిచ్చారు దేహాన్ని అని ఆలోచన చేసినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 ఆ తర్వాత 18 నుంచి 20 వరకు కూడా మనం చూద్దాం.
మీ దేహములు మీ దేహములు క్రీస్తునకు అవయములై క్రీస్తుకు యేసుక్రీస్తు వారికి ఒక అవయవాలుగా ఉండి ఉన్నావని ఎరగరా? ఉన్నవని మీకు తెలీదా? నేను క్రీస్తు యొక్క అవయములను నేను యేసుక్రీస్తు వారి యొక్క అవయవాలను తీసుకొని వేశ్యం యొక్క అవయవం ఒక వేశ్యానికి నేను అమ్ముడు పోగలనా? పోతే బాగుంటుందా అంటున్నాడు. చేదునా? నేను వాడుకుంటే బాగుంటుందా? వాడుకోవాలా అంటున్నాడు. ఆ తర్వాత 18 జారత్వమునకు దూరంగా మీరు జారత్వాలకు దూరంగా, తెలుసు కదా జారత్వం అంటే ఏంటో. ఆ జారత్వానికి మీరు దూరంగా మీరు ఉండండి, మీరు పారిపోండి అంటున్నాడు. మనుషుడు చేయి ప్రతి పాపమును, జారత్వం అంటే చాలా ప్రమాదకరమైనది. కాబట్టి జారత్వం చేసేవాడు మనుషుడు చేసే ప్రతి పాపము దేహానికి బయట ఉంది గాని జారత్వం చేసేవాడు తన సొంత శరీరానికే హానికారముగా పాపం. పెద్ద రోగం ఇది. జారత్వం అనేది పెద్ద రోగం ఇది, HIV. దాని నుంచి మనం తప్పించుకోలేము, అంత ప్రమాదకరమైనది. దేవుడు తన ఇష్ట ప్రకారంగా చేసిన దేహాన్ని నాశనం చేసే రోగం అది, జబ్బు అది. మనం ఏదో అనుకుంటున్నాం. మనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. చాలు, అనుగ్రహింపబడింది. మీ తల్లి కాదు, మీ తండ్రి కాదు, నేను కాదు, మీ అమ్మ కాదు. ఈ దేహం కలిగి మీరు ఉన్నారు అంటే దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఈ దేహం కలిగి ఉన్నారు. అది నాది కాదు, మీ అమ్మది కాదు. మీ అమ్మలో నుంచి రక్త మాంసాన్ని ఇచ్చాడు నీకు. అది ఇచ్చింది ఆయన. దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడింది, నీకు ఇవ్వబడింది దేహం. కాబట్టి జారత్వం చేయడానికి కాదది. ఆ దేహాన్ని నువ్వు జారత్వములకు అప్పగించి జారత్వానికి అమ్మబడి నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. నీ శరీరాన్ని నాశనం చేసే రోగం ఏంటంటే జారత్వము. వివాహము కాని వారు కలుసుకునే ఈ జారత్వము ఇది నీ దేహాన్ని నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. జాగ్రత్త, అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పవలసిన ప్రభు బోధ, ప్రభు శిక్షణ ఇది. ఈ బోధ ఇవ్వాలి. జారత్వం, మనుషులు చేసే ప్రతి పాపము ఈ దేహానికి బయట ఉంది, దేహంలో లేదు. దాన్ని తెచ్చుకొని దేహాన్ని పాడు చేసుకుంటున్నాం మనం. దేహాన్ని ఇంత దేవుడు తన ఇష్ట ప్రకారంగా ఈ శరీరంలో అవయవాలను పెడితే ఈరోజు అలాంటి విలువ పెట్టి కొనబడ్డ ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నాము జారత్వంతో, జారత్వం అనే రోగంతో. అని అలా ఉండకూడదు, అలా వెళ్ళకూడదు, అలాంటి ఆలోచన కలిగి ఉండకూడదు. మన దేహాన్ని మనం భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి. లేకపోతే దేవుడు అడుగుతాడు, లెక్క చెప్పుకోవాలి. జాగ్రత్త. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి దుష్ట ప్రేరణలు ప్రేరేపించినా, ఎలాంటి లాలన మాటలు చెప్పినా మనం లొంగిపోకూడదు. మన శరీరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీలో, నాలో, మన అందరిలో, ప్రతి ఒక్కరిలో ఉంది అని గద్దించాలి. ప్రభు బోధన వారికి నేర్పించాలి. అలాంటి శిక్షణ కలిగి ఉండాలి. అలాంటి శిక్షణ మన బాల్యము నుండి మన పిల్లలను నేర్పించగలిగితే హైదరాబాదులో వెళ్ళినా, అమెరికాలో ఉన్న ఏ దేశాలలో వెళ్ళినా పెద్దవాడై వాటి నుంచి తొలగిపోడు అని వాక్యం చెప్తున్నాను. చెప్పగలిగితే, నువ్వు శిక్షణ ఇవ్వగలిగితే. శిక్షణ ఇవ్వలేకపోతున్నావు, పడిపోతున్నారు పిల్లలు. పడిపోయిన లేస్తాడు, కాపాడుకుంటాడు. ఈ దేహాన్ని దేవుడిచ్చాడు, ఆయనది. ఈ దేహం మనకిచ్చాడు. నువ్వు బాధ్యతగా నువ్వు దానిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. నేను కాపాడుకోవాలి. మన అందరికి బాధ్యత ఉంది. లేకపోతే దేవుడు ఊరుకోడు. తన ఇష్ట ప్రకారం, తన ఇష్టం అది, నీ ఇష్టం కాదు. నిష్టసరంగా ఈ దేహాన్ని పాడు చేసుకోవడానికి, ఈ దేహాన్ని మనం నాశనం చేసుకోవడానికి దేవుడు అడుగుతాడు లెక్క. ఆయనది దేహం. ప్రభు వల్ల మనం పొందుకున్నాం. ఆయన వల్ల ఈ దేహము మనం సృష్టింపబడింది. ఆయన ఇచ్చాడు దేహము, ఆయన అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించినటువంటి దేహం ఇది. నీది కాదు, నాది కాదు. ఆయన వలన అనుగ్రహింపబడి అంటున్నాడు. ఆయనది. 20 వరకు చదివేశారా? చదవండి.
మీలో ఉన్న పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నదని ఈ మీకు ఇచ్చినటువంటి ఈ దేహం, మీరు కలిగినటువంటి దేహం, ఆయన తన ఇష్ట ప్రకారంగా నిర్మించినటువంటి అవయవ ఈ దేహం పరిశుద్ధాత్మకి ఏమై ఉన్నది? ఇది ఆలయం, ఆత్మకు నిలయమైనటువంటి ఆలయం అయి ఉన్నదని మీకు తెలీదా అంటున్నాడు. మీకు తెలుసు కదా, ఇది ఆలయం, ఆత్మ నివాసం చేసే ఈ ఆలయం. దేవుడు ఆలయాన్ని కట్టాడు. తను ఉండవలసిన చోట అది. దేవుడు ఉండవలసినటువంటి సింహాసనాలు ఇవి. అంటే ఆయన నివాసం చేసేది, ఆయన ఉండేది, ఆయన కూర్చునేది ఏంటంట? సింహాసనం. ఆయన సింహాసనం ఇది. ఆయన సింహాసనంలో మరొకడు ఎంటర్ అయ్యి, నేనే దేవుడు, నేనే గొప్పవాడిని, నన్నే పూజించండి, నన్ను ఆరాధించండి అని చెప్పి మరొకడు కూర్చున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు. మనకు అలా పాడు చేస్తున్నాడు. ఆయన సింహాసనం మరొకడు ఆక్రమించి, అంటే ఆ స్థానాన్ని ఇచ్చింది మనమే ఆహ్వానిస్తున్నాం. కాబట్టి చూడండి, ఈ దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు తన ఇష్ట ప్రకారంగా శరీరంలో అవయవాలను ఉంచాడు? ఎందుకు ఇచ్చాడు ఈ దేహాన్ని? ఎందుకు ఇచ్చాడు? మనం నేర్చుకుంటున్నాం ఈ పాఠాన్ని. దేహాన్ని ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చాడంటే ఒకసారి రోమ పత్రికలను తీయాలి. ఎందుకు ఇచ్చాడు? ఈ దేహం, నీ దేహం, నా దేహం ఆయన వలన అనుగ్రహింపబడింది, ఆయన ఇచ్చాడు కనుక మనం పొందుకున్నాం. తన ఇష్ట ప్రకారంగా చేసి నీకు ఇచ్చాడు ఈ దేహాన్ని, నా దేహాన్ని కనుక మనం పొందుకున్నాం. కనుక ఈ దేహాన్ని ఎందుకు చేశాడు చూద్దామా ఒకసారి. రోమపత్రిక 12వ మొదటి మాట. ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు చేశాడంటే చదవండి. రోమపత్రిక 12వ మొదటి మాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, ఇదిగో తన ఇష్ట ప్రకారంగా నీ దేహములో ఎన్నో అవయవాలు కలిగినటువంటి దేహమును తన ఇష్ట ప్రకారంగా నిర్మించి నీకు ఇచ్చిన ఆయనకు సమర్పించాలి అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే జారత్వానికి అప్పగించకూడదా? జారత్వానికి మనం సమర్పించకూడదు. ఒకవేళ సమర్పిస్తే నీ శరీరాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. నీ శరీరాన్ని నాశనం చేసే రోగం జారత్వము, వ్యభిచారము, కామము, మోహము, ఇవంతా కూడా ఒకే కోవకి చెందినవి, ఒకే విషయానికి చెందినవి. అవే కామం రావాలి, మోహం రావాలి, అప్పుడు జారత్వంలోనికి నువ్వు పడాలి, వ్యభిచారంలోనికి నువ్వు మునగాలి. అలా మునిగినప్పుడు నీ దేహాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు, నువ్వు పాడు చేసుకుంటున్నావు. మరి దేహాన్ని మనం పాడు చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా అడుగుతాడు. మనం లెక్క చెప్పాలి. తండ్రులు పిల్లలకు ఎప్పుడు నేర్పించాలి, ఏం నేర్పించాలి? నీ ఇంట కూర్చున్నప్పుడు దేహము ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్నది మనం నేర్చుకున్నాం.